అంటే మారు మనస్సు బాప్తిస్మం అనే అనుభవంలో మనం ఆగిపోకుండా 8వ అధ్యాయం 1వ వచనం, రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, జీవమునిచ్చు ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి మరణముల నియమము నుండి నన్ను విడిపించును. యేసుకు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, కొంచెం మంచిగా చెప్పండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? 4వ వచనాన్ని చదవండి. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇక్కడ మనకు చెప్పబడుతున్న మాట, మనుష్యునికి ఒక విడుదల లేదా, ఒక విమోచనం లేదా. నేను అనుక్షణం నా జీవితంలో పడిపోతున్నానే అనుకుంటున్న వానికి ప్రభు చెప్తున్న మాట, నా కుమారుడా, నా కుమార్తె, నీకు ఒక నిరీక్షణ ఉన్నది. ఏమిటి ఆ నిరీక్షణ? ఎవరు ఆ నిరీక్షణ అన్నప్పుడు, నా ఆత్మ ద్వారా మనందరి కొరకు పంపబడిన పరిశుద్ధాత్ముని ద్వారా మనమట ఈ లోకమును, పాపపు నియమముల మీద ఎల్లప్పుడూ విజయం పొందుతూ మనం భక్తియు పరిపూర్ణమైన పరిశుద్ధ జీవితం జీవించగలిగిన కృప మనకి కలుగుతుందంట. స్తోత్రం చెప్పండి మంచిగా. ఎవరి వలన కలుగుతుంది ఇది? మన భక్తి వలన కుదరదట, మన నీతి వలన కాదు, మన యొక్క కృషి వలన కాదు. ఇది పరిశుద్ధాత్మని సహాయం చేత నీ మీద కొండవలే నిలబడి ఉన్న పాపపు భారం, ఒక అలవాటు, నీ జీవితంలో మార్చుకోలేని ఒక స్వభావం, వీటి మీద నీకు ఎల్లప్పుడూ విజయం పొందాలి అనంటే, అపవాది ఆయుధముల మీద ఎల్లప్పుడూ కూడా నీకు ఒక విజయం రావాలనంటే, వాటిని అద్దుకోవాలనంటే బైబుల్ అంటుంది పరిశుద్ధాత్ముని ద్వారా, ఆ ఆత్మ నియమము ద్వారానట మనము పాపము మరణమనే నియమముల మీద విజయం పొందగలిగిన వారుగా మారుతామని లేఖనాలు మాట్లాడుతున్నాను. కొంచెం మంచిగా చెప్పండి, చెప్పాలి. హల్లెలూయా. భయంకరమైన రక్తపు మడుగులో ఉన్నవానికి ఒక సహాయకుడు రావాల్సి వచ్చింది. అతడు ఎవరు? లక్ష్య పెట్టబడని వాడు. ఈ రోజున పరిశుద్ధాత్ముడు అనేకులకు పరిశుద్ధాత్మను గుర్చిన అవగాహన కానీ, పరిశుద్ధాత్మను గుర్చిన బోధ కానీ, ఆయన ఒక వ్యక్తి, ఆయనతో సహవాసం చేయాలన్న అనుభవాలు కానీ, ఆయనను లక్ష్య పెట్టని వారు ఎందరో ఉన్నారు. త్రిత్వములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని మనం చెప్పుచున్నాము. కానీ తండ్రిని గూర్చిన ఒక అవగాహన అనేకులకు ఉన్నది, కుమారుని గూర్చిన అవగాహన ఉన్నది, పరిశుద్ధాత్మను గూర్చిన ఆ వ్యక్తిని గూర్చిన ఒక అవగాహన, ఆ వ్యక్తిని గూర్చిన జ్ఞానం, ఆ వ్యక్తిని గూర్చిన లోతైన అనుబంధపు అనుభవాలు అనేకులు ఎరగని వారై ఉన్నారు. ప్రియమైన సహోదరుడా, మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందిన తరువాత నీవు పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా సంపూర్ణ సిద్ధి పొందాలి అనంటే, పరిశుద్ధాత్మ దేవునితో నేను సహాయం చేస్తేనే, పరిశుద్ధాత్మ దేవునితో నేను సహవాసం చేస్తేనే మన జీవితాలలో ప్రతి పాపం మీద మనం విజయం పొందగలిగిన వారుగా మారుతామన్నాం. యేసుకి వచ్చి గట్టిగా స్తోత్రం చెప్పండి. చాలా జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ ఒక మనుషుని మీదకి దిగినప్పుడు అతను అభిషేకం పొందవచ్చు. అయితే గమనించవలసిన సత్యం ఏంటంటే, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాను, వరములు పొందాను అనున్నది ఇక్కడ ముఖ్యం కాదు. ఐ రిసీవ్డ్ ద అనాయింటింగ్, ఐ రిసీవ్డ్ హిస్ గిఫ్ట్స్ అంటే చాలదు. పరిశుద్ధాత్మునితో మనం కలిసి సహవాసం చేయగలిగిన అనుభవం కావాలి. ఇది ముఖ్యం. అభిషేకం అనున్నది ఆయన శక్తి, అది శక్తిలోని ఒక భాగం, అది ఇట్ ఇస్ ద డైమెన్షన్ ఆఫ్ ఇట్స్ పవర్. అభిషేకం అనున్నది ఆయనకు ఉన్న శక్తులు, అది ఒక కోణం, అది గమనించాలి.
అయితే ఈ అభిషేకము నీ మీద నిలబడి ఉండాలి అని అంటే, ఈ అభిషేకములో ఇంకా నువ్వు ఎదగాలి అని అంటే, ఆత్మీయమైన వరములు పొందొచ్చు ఇంకా నువ్వు వృద్ధి చెందాలి అని అంటే, అన్నిటికంటే ప్రాముఖ్యంగా నువ్వు భక్తిపరుడుగా మారాలి అని అంటే, పరిశుద్ధాత్మ దేవునితో మనకొక దగ్గర సహవాసము, రిలేషన్షిప్ అనేది దినదినము బలపడుతూ ఉండాలన్న మాట. స్తోత్రం చెప్పండి అందరూ మంచిగా, కొంచెం మంచిగా చెప్పండి హల్లెలూయా. నేను ఒక చిన్న మాట అడుగుతాను. దేవుని శక్తి అన్నప్పుడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చడమే కాదు. దేవుని శక్తి అన్నప్పుడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చడమే కాదు. దేవుని శక్తి అన్నప్పుడు 12 సంవత్సరముల వ్యాధి ఆయన వస్త్రపు అంచును ముట్టిన వెంటనే బాగుపడిందే. ఇట్ ఓన్లీ నాట్ డెమాన్స్ట్రేట్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి అన్నప్పుడు ఆలోచించాల్సింది, అది రక్తపు స్రావపు వ్యాధి అది ఆగిపోయిందన్నంత మాత్రములో అది ఏ దేవుని శక్తి అనేది కాదు. గమనించాలి. దేవుని శక్తిలో ఉన్న మరొక గొప్ప భాగం ఏంటంటే ఆయన యొక్క గుణగణాలు ఉన్నాయన్నమాట. దేవుని శక్తి ఒక వరములు, ఒక అద్భుతాలు, ఒక స్వస్థతలు, ఒక మహిమ కార్యాలు మాత్రమే కాదు. దేవుని శక్తి అన్నప్పుడు ఇట్ ఆల్సో స్పీక్స్ అబౌట్ హిస్ క్యారెక్టర్. ఆయన స్వభావాన్ని గురించి మాట్లాడుతుంది. నా దేవుడు శక్తిపరుడు అనున్నది క్రియలను బట్టి కాదు, కానీ నా దేవుడు అందరికంటే శక్తిపరుడు అనున్నది ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన గుణశీలను బట్టి లోకానికి రుజువవుతుంది అన్నమాట. పవర్ గురించి మాట్లాడంటే కొంతమంది అంటారు, నాకు ఇంత పవర్ ఉంది. ఆ వ్యక్తి తన పవర్ గురించి తను చెప్తాడు. మీ దేవుడు గర్భము తెరిచాడా? మా దేవుడు కూడా గర్భం తెరిచాడు. మీ దేవుడు ఈ వ్యాధిని బాగు చేశాడా? మా దేవుడు ఈ వ్యాధి. అయితే నా దేవునికి ఉన్న పవర్లో మ్యాచ్లెస్ పవర్, సాటి లేని ఒక గొప్ప శక్తి నా దేవునికి ఉన్నది అని అంటే అదే దేవుని యొక్క గుణగణములై ఉన్నాయన్నమాట. జాతికి ఇప్పుడు గమనించాలి వాక్యాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అభిషేకం ఇస్తాడనంటే అద్భుతాలు జరిగించడానికి, సూచక క్రియలు జరిగించడానికి, గొప్ప స్వస్థతలు జరిగించడానికి శక్తి ఇస్తాడని కాదు. దానికంటే మించిన శక్తి అయిన క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చివాడే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ నాలో రావాలి, నాలో కలగాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవునితో నేనేం చేయాలి? దగ్గర సహవాసము అనుదినము అనుక్షణము మనకి కావాలి. స్తోత్రం చెప్పండి మంచి అందరు కలిసి చెప్పాలి హల్లెలూయా. దేవునితో మనం ఎంత దగ్గరగా పరిశుద్ధాత్మని, ఈయన ఒక వ్యక్తి మనలో చెప్తున్నాను, యూ కెనాట్ సీ హిమ్ విత్ యువర్ విజిబుల్ ఐస్. ఒకవేళ ఈ బాహ్య నేత్రములతో ఆయనను మనం చూడలేకపోవచ్చు. ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఆయనతో గనక నీవు సహవాసం చేస్తూ ఉంటే ఆయన నీ లోపల ఉండి ఆత్మ ఫలము కలిగించువాడు. చెప్పండి, ఏం కలిగించువాడు? ఆత్మ వరములు ఉన్నవి, ఆత్మ ఫలమనున్నది స్పీక్స్ అబౌట్ ద క్యారెక్టర్. మన లోపల మన గుణగణములను మార్చువాడు. కాబట్టి నువ్వు భక్తి చేయలేకపోతున్నావు అని అంటే ఎవరితో సహవాసం చేయాలో వారితో నువ్వు సహవాసం చేయట్లేదని అర్థం. మా పాస్టర్ గారితో నేను మంచి సహవాసంలో ఉన్నానండి. పాస్టర్ గారు నిన్ను పరిశుద్ధుడిగా నిలబెట్టలేడని యాజకుడు చెప్పాడు. నా వల్ల కాదు బాబు. లేవీయుడు దేవుని మందిరములో ఏంటది? పరిచర్య ధర్మమును చేయువాడు. ఒక మనుషుడు పరిచర్య సంఘానికి వచ్చి, మందిరానికి వచ్చి పరిచర్య చేయటం వలన ఒక మనుషుడు భక్తిపరుడుగా ఎదగలేడు. వాటిని చూసుకుని భక్తి అనవద్దు. మరి ఎలా నేను భక్తిగా ఎదగగలను అన్నప్పుడు నువ్వు మందిరములో ఉన్నా, నీ ఇంటిలో ఉన్నా, నీ చదువు స్థలములో ఉన్నా, నీ ఉద్యోగ స్థలములో ఉన్నా ఒక వ్యక్తి ఎల్లప్పుడూ నీతో నాతో ఉండడానికి పంపబడ్డాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. ఆయనతో గనక నువ్వు ఎల్లప్పుడూ సహవాసం చేయగలిగితే, ఆయనతో మనం ఏకమవ్వగలిగితే ఆయన నిన్ను ప్రతి పాపము నుండి విడిపించడానికి, నీ పర్వతం లాంటి భయంకరమైన హ్యాబిట్స్ మీద కూడా విడుదల పొందడానికి నీకు ఆయన శక్తిని దయచేయవాడయ్యాను. యేసే గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు ఎ పవర్ఫుల్ బిలీవర్? నువ్వు శక్తి కలిగిన విశ్వాసివేనా? హౌ డు యు డిఫైన్ ఇట్? నేను శక్తి కలిగిన విశ్వాసి, నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయి పాస్టర్ గారు, అదేనా? డస్ ఇట్ ద పవర్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ us?
అది వద్దు అని అంటలేదు, అది మనకి కావలసినదే. అయితే నీ గుణగణములో ఒక మార్పు రాకుండా, నీలో క్రీస్తుని పోలిక ఏర్పడకుండా దయ్యములు వెళ్ళగొడితే ఏమి లాభం అని అంటున్నా. కాబట్టి మన లోపల మన క్యారెక్టర్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగిన వారు, ఒక చిన్న అలవాటు, కొంతమంది 10 సంవత్సరాలుగా అదే అలవాటులో చిక్కుకున్నవారు, దేవునికి ఇష్టం లేని ఒక రిలేషన్షిప్ అది విడిచిపెట్టలేని వారు, ఇది మంచి ఇది చెడ అని వివేచించలేని వారు ఎందరో ఉన్నారు. అందుకని ఆత్మీయమైన జీవితాలలో పడిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. అందుకే ఒక మాట అడిగాను, హౌ మెనీ ఆఫ్ యూ కెన్ సే దట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై స్పిరిచువల్ లైఫ్? నా ఆత్మీయ జీవితాన్ని గురించి నేను తృప్తి పడుతున్నాను. తృప్తి లేకపోవడానికి కలిగిన కారణం పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము లేకపోవడమే. బైబిల్ అంటుంది, భక్తుడు అంటున్నాడు, నేను మంచి చేయాలనుకుంటున్నాను, నేను చేయలేకపోతున్నాను. నేను ఏ పాపమనైతే చేయకూడదు అనుకుంటున్నానో దాన్నే చేస్తున్నాను. దానికంటున్నాడు, నా లోపల పాపపు నియమం ఉండిపోయింది, ఊరిపోయింది. మరి ఎవరు? అయ్యో దౌర్భాగ్యుడైన మనుషుని నేను, వాట్ ఎ wretched man I am. ఇట్టి మరణ శరీరములో నుండి నన్ను విడిపించగలిగిన వారు ఎవరు అని అంటూ ఇక నిరీక్ష. చాలామంది ఈ మాట చెబుతారు, అంత పెద్ద భక్తుడికే నిలబడలేని పరిస్థితినప్పుడు, అపోస్తులే నిలబడలేనప్పుడు మనం ఏ పాటి వాళ్ళమయ్య గారు? అక్కడితో వాక్యం ఆగిపోలా. 8వ అధ్యాయం కూడా చదివితే అక్కడ రాస్తున్నాడు, పరిశుద్ధాత్ముని నియమము వలన మనకట, వినాలి, పరిశుద్ధాత్ముని ద్వారట పాపపు మరణపు నియమముల నుండి ఒక విడుదల, ఒక విజయం ఏర్పడుతుందంట. స్తోత్రం చెప్పండి కొంచెం మంచిగా, హుషారుగా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవునితో మనం దగ్గర సహవాసము చేయాలి. ఈరోజున తీర్మానం తీసుకోనండి. నువ్వు నిలబడలేకపోతున్నావా? దేవునికి ఇష్టం లేని ఆ రిలేషన్షిప్ మానేయలేకపోతున్నావా? అలవాటు మీద నీకు విజయం రానంటుందా? దానికి లోపమే పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం లేకపోతే. దేవుని సేవకులు ఆశీర్వాదాలు పలికేటప్పుడు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం. ఆయన ఎందుకు పంపబడ్డాడు? తండ్రిది ప్రేమ అయితే, కుమారునిది కృప అయితే, పరిశుద్ధాత్మ దేవునిది ఏంటంట? సహవాసం, రిలేషన్షిప్. ఇంగ్లీష్ బైబుల్ అంది కమ్యూనియన్, కొయినోనియా ఫెలోషిప్ అన్నారు. దేవునితో అన్యోన్యమైన సహవాసం, దగ్గరి పార్ట్నర్షిప్. దేవుని స్తోత్రం కలుగునగాక. మనము ఆయన ఏకమైపోవాలి. ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తూ ఆయనతో మనం జీవిస్తూ ఉంటామో, ఆయన మనలోకి వచ్చి మనలో కాని వాటిని అన్నిటినీ తీసివేస్తాడన్నమాట. స్తోత్రం చెప్పండి కొంచెం మంచిగా. ఆయన వచ్చిన వెంటనే మనలో దేవునికి హేయమైనవి, ఆయాసకరమైన ప్రతి దానిని మెల్లమెల్లగా ఎలా తీసేస్తాడు? మనల్ని అడుగుతాడు, నాన్న ఇది వద్దు, నా కుమార్తె ఇది వద్దు. మెల్లగా మాట్లాడతాడు. ఆయన తన మెల్లని స్వరంతో నీతో మాట్లాడినప్పుడు నువ్వు విధేయత కనుక చూస్తే ఇంకా నీ లోపల యేసుక్రీస్తుని రూపాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకురావడానికి మొదలు పెడతాడన్నమ్మా. స్తోత్రం చెప్పండి కొంచెం మంచిగా, హుషారుగా చెప్పాలి. హల్లెలూయా. ఈరోజున ఎంతమంది అయితే పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం లేకుండా ఉన్నారు? ఇక్కడ అనేక మంది ఆ సహవాసం లేని వారు గాయపరచబడి ఉన్నారనడంలో ఎటువంటి డౌట్ లేదు. చాలామంది మీద చాలా పాపాలు పనిచేస్తున్నాయి, కొట్టబడుతున్నారు. తలంపులలో ఒక పరిశుద్ధత లేదు, నోటి మాటలలో ఒక పరిశుద్ధత లేదు, చేతి పనులలో ఒక పరిశుద్ధత లేదు, ప్రవర్తనలో ఒక పరిశుద్ధత లేదు. అంటే ఏమైందంటే సాతాను బహుగా గాయపరిచాడు. వాడు గాయములకు గురి అయి ఏదో మందిరానికి మాత్రం వస్తున్నారు, కానీ లోపలన్నీ గాయములు, రణములే, విజయము లేని ఒక ఓడిపోయిన జీవితాలు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేనున్నాను, నాతో చేతులు కలుపు, నాతో సహవాసం చేయి, నిన్ను నేను సాతాను మీద ఎల్లప్పుడూ విజయాన్ని కలిగించి ఉన్నతమైన శిఖరానికి ఎక్కించువాడును నేనే నీ సహాయకునని ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాను. ఏసి గట్టిగా స్తోత్రం చూద్దామా, మంచిగా చూద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆత్మీయంగానే సహాయపడతాడా? అన్ని విషయాల్లో సహాయపడతాడా? నీ జీవితంలో
నీ ఉద్యోగులో కూడా ఆయన సహాయపడతాడు, నీ వ్యాపారంలో కూడా ఆయన సహాయపడతాడు. ఆయనకి తెలియదంటూ ఏదీ లేదు. ఆయన త్రిత్వములో ఒక ముఖ్యమైన వ్యక్తి అయి ఉన్నాడన్నమాట. ఆయన దేవుని సమానుడై ఉన్నాడన్నమాట. ఆయన ఎంత మాత్రం తక్కువైన వాడు కాడు. ఆమేన్. ఆయన ఏదైనా మన కొరకు చేయగలిగిన వాడై ఉన్నాడు. లేని వాటిని ఉన్న వాటిగా మార్చగలిగిన వాడు. బైబిల్ అంటుంది, ఒక కన్య మరియ గర్భములో పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుని తెచ్చి పెట్టాడని బైబిల్ అంటుంది. పరిశుద్ధాత్ముడు నీ మీదకు వస్తాడు, అప్పుడు నీవు గర్భవతి అవుతావు. పరిశుద్ధాత్ముడే యేసుని గర్భములో ఉంచినవాడు. బైబిల్ మాట్లాడుతుంది ఏమని తెలిసిన, క్రీస్తు యేసును మృతులలో నుండి లేపిన దేవుని ఆత్మ. ఏమంది? క్రీస్తు యేసుని మృతులలో నుండి లేపిన దేవుని ఆత్మ. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరు అన్నప్పుడు యేసుని సహితం మరణములో నుండి పైకి లేపిన వాడై ఉన్నాడు. ఆ ఆత్మ గనక నీ లోపల నా లోపల నివసించి ఆయనతో మనం సహవాసం చేయగలిగితే సాతాను నిన్ను చూసి పారిపోతాడు యేసుని నామమున. అపవాది రాజ్యం కూలిపోతుంది యేసుని నామమున. దైవ రాజ్యం మనలో కట్టబడుతుంది యేసుని నామమున. మనం నిలబడిన ప్రతి చోటున దేవుని శక్తి ప్రవహిస్తుంది. దేవుని శక్తి అనున్నది ఒక కేవలం అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు, దెయ్యములు వెళ్ళగొట్టడం మాత్రమే కాదు. దేవుని శక్తి అనున్నది ఆయన వంటి గుణగణములు కలిగి ఉంటేనే మనం ఉన్న వాతావరణాలు మారిపోతాయి, కుటుంబాలు మారిపోతాయి, వీధులు మారిపోతాయి, సమాజములు మారిపోతాయి, అన్నీ యేసువిగా మారిపోతాయి. ఇదే పరిశుద్ధాత్మునితో ఉన్న సహవాసపు శక్తి అయి ఉన్నదన్నమాట.